భారతదేశంలో అత్యంత భయంకరమైన ప్రదేశం ఏదో తెలుసా? రాజస్థాన్లోని భాన్గర్ కోట. ఇక్కడికి సూర్యాస్తమయం తర్వాత వెళ్ళిన వారు ఎవ్వరూ ప్రాణాలతో తిరిగి రాలేదని ప్రచారం ఉంది. అందుకే భారత ప్రభుత్వం కూడా రాత్రిపూట ఇక్కడికి ప్రవేశం లేదని బోర్డు పెట్టింది. ఈ భయానికి కారణం సింగియా అనే ఒక మంత్రగాడు. యువరాణి రత్నావతిని దక్కించుకోవాలని అతను చేసిన క్షుద్ర పూజలు వికటించి తను చనిపోతూ ఈ కోట సర్వనాశనమైపోవాలని శపించాడు. ఆ మరుసటి ఏడాదే జరిగిన యుద్ధంలో కోటలోని ప్రజలంతా మరణించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పటికీ ఈ కోట చుట్టుపక్కలుండే ఇళ్లకు పైకప్పులు ఉండవు. ఒకవేళ ఎవరైనా ఇంటికి డాబా వేయాలని చూస్తే అది రాత్రే కూలిపోతుంది. అందుకే అక్కడి ప్రజలు ఇప్పటికీ పైకప్పు లేని ఇళ్లలోనే నివసిస్తున్నారు. చీకటి పడగానే ఈ కోటలో వింత వింత ఏడుపులు, మనుషులు మాట్లాడుకుంటున్న శబ్దాలు వినిపిస్తాయి. సైన్స్ కూడా వివరించలేని కొన్ని అతీంద్రియ శక్తులు ఈ కోటలో తిరుగుతున్నాయని పురావస్తు శాఖ అధికారులు కూడా అంగీకరిస్తారు. మరి మీకు ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళే ధైర్యం ఉందా? కామెంట్ చేయండి. మరిన్ని మిస్టరీల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.